ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి నిన్న వచ్చి ఒకటి మాట్లాడుతున్నాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అహంకారంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం నోటుకు వచ్చినట్లు మాట్లాడినాం. వానా కొడుకు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే ముద్దసీన ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది. అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్లు ఇష్టానుసారం కూడా మాట్లాడాడు. తోపు సోదరుడు అని కూడా చెప్తున్నాం. రెండో ఆయన కానీ ఈరోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట. ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది, ఈరోజు నీ గవర్నమెంట్ లేదనా? ఎందుకు కేసులు పెడతాను భయమా నీకు? మేము కేసులు పెట్టి నిన్ను తుక్కు కొట్టాలన్నా మా ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ నిన్ను తీసి లోపలేసేవాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజు మీరు మాట్లాడిన వాళ్ళని కూడా మేము ఓర్పుతోనే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పినా వాళ్ళు ఏదో మాట్లాడింటారు, కుక్కలు మరుగుతూ ఉంటాయి, అటు పోతూ ఉంటాయి, దాని గురించి ఎవరు పట్టించుకోవద్దని చెప్పిన నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ విధంగా మేమే మాట్లాడింటే మీ సైకో సీఎం ఉండింటే మా వాళ్ళని తీసుకొని పోయి ఎంతోమందిని కూడా బలి చేశారు. చాలామంది మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి వాళ్ళ సెల్ ఫోన్లు కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు. మా నాయకుడు తిట్టినా మమ్మల్ని తిట్టినా సరేలే మామూలుగా ఉంటాయి, రాజకీయంగా ఉంటాయి, మీ పని మీరు చేసుకోనివ్వండి, గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు మా లోకేష్ బాబు గారు అని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు ఒక మాట ఈ రోజు ఒక మాట మీరే విన్నారు. ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలా. మన జరిగిన రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్ అదే తోపు వాళ్ళకి 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అంటే 10 మంది ఎంపీటీసీలు నా మండలంలో వాళ్ళకి వచ్చారు కదా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పోటీ చేయొద్దండి అని ఆ మాట మీద మేము నిలబడినాం తప్ప నా 6 మండలాల్లో నేను ఎంపీపీ గెలుచుకునే సత్తా నాకుంది. మా కార్యకర్తలు ఉన్నారు. మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం మేము ఇన్ని ఉరుకైనాం. కానీ నా ఎంపీటీసీ అన్న గెలుచుకోవాలనే ఆలోచనతో దాదాపు నా సొంత పంచాయతీ అయింది 1400 మెజార్టీతో మా ఎంపీటీసీ గెలిచాం. అది మహిళకు అయ్యింది. మరి 9 మంది ఎంపీటీసీలు ఉంటే ఒకరు చనిపోయారు. అది ఎంపీపీ ఎలక్షన్కి వచ్చింది. వచ్చిన తర్వాత అది 8 మంది ఎంపీటీసీలు వాళ్ళ దగ్గర ఉన్నారు. నీకెందుకయ్యా భయం అంటే నీ ఎంపీటీసీల మీద నీకు నమ్మకం లేదా? వాళ్ళని తీసుకొని క్యాంపు రాజకీయాలు ఎందుకు చేసావు? ఒక ఎంపీటీసీకి 3 లక్షలు డబ్బులు ఇచ్చి క్యాంపు రాజకీయం ఎందుకు చేస్తున్నావు? మరి నువ్వు గెలిపించి నీ పార్టీ వాళ్ళు అయితే మరి నీ వెనుక ఎందుకున్నారు? దీన్ని కూడా రాజకీయం చేయాలన్న ఆలోచనతో 3 వ్యక్తుల్ని వాళ్ళ సోదరులేమో ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం, బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తుల్ని 3 పంపించి వాళ్ళ బంధువులను కూడా పంపించుకోకుండా ఆ 3 పంపించి గొడవ పెట్టాలన్న ఆలోచనతో వెనకాల కొడవెన్లు పెట్టి వాళ్ళకు కూడా తెలుసో లేదో కొడవెన్లు పెట్టి అక్కడ కూడా పంపించారు. గొడవ చేస్తారు, గొడవ అయితే మళ్ళీ దీన్ని రాజకీయంగా బీసీలను కొట్టారని వాడుకోవాలన్న ఆలోచనతోనే ఆయన పంపించినారు. అది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మరి వచ్చి నువ్వు ఎంపీపీని ఎందుకు చేసుకోలేకపోయినావు? నువ్వు టైం అయిపోయిన తర్వాత 11-10 నిమిషాలకి బాగేపల్లి టోల్గేట్తో వెట్లిస్తావయ్యా నువ్వు 1 అవర్లోనే నువ్వు రామగిరికి రాగలవా? నువ్వు టైం తప్పించాలని ఆలోచనతో ఆ టైంకి పంపించావు. ఆ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ మరుసటి రోజన్నా నువ్వు తెచ్చావంటే ఎక్కడో సముద్రం దాకా తీసుకుపోయినాడంట. మరి నీకు అంత నమ్మకం లేదు నీ వాళ్ళ మీద నమ్మకం లేక ఇది పోస్ట్పోన్ చేసి సునీతమ్మ ఈ విధంగా చేసింది కాబట్టి పోస్ట్పోన్ చేయించు. అయ్యా జగన్ రెడ్డి నువ్వన్నా తెలుసుకో, మిగతా మండలాలు అంతా ఎంపీపీలు అయ్యారు. మరి రామగిరి మండలంలో చేతగానే దద్దమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీని చేసుకోలేకపోయాడు. చేసుకునే శక్తి లేకే ఈరోజు మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. నువ్వు ఎప్పుడైతే ఏటుకొడవెన్లు పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు. దీంతో పాటు మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండుగ.
ఆ పండగ రోజు చిన్న ఘటన జరిగింది, అది జరగకూడదు. చాలా బాధాకరం నాకు కూడా, ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్కి సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవల కక్షలు ఎక్కడ కూడా లేవు. మా మామయ్య ఉన్నప్పటి నుండి చూస్తే కూడా. కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్య నా కుటుంబానికి కూడా, మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరం. ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకుండే కుటుంబం కూడా పరిటాల కుటుంబం. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించేకి నేను వెళ్తే అది వాళ్ళకి కొంచెం బాధగా ఉంటుందనే ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరిని కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం, రాజకీయాలు పక్కన పెడదాం, వాళ్ళ కుటుంబం కాపాడదామని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాం. మరి వాళ్ళు చనిపోయి ఆ విధంగా ఉంటే కనీసం ఈ రోజు కన్నా ఒక్కరు వెళ్ళి ఆ కుటుంబం మాట్లాడిచ్చారా? ఆ తోపులు ఎవరన్నా ఉన్నారా? తోపు వచ్చినాడో దండ వేసినారు, వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడ పోయినాడో మాయమైనాడో తెలియట్లేదు. అంగో కృష్ణుడు వచ్చి ఇటు చేస్తున్నాడు. మరి ఆ కుటుంబాలను పరామర్శించవచ్చు కదా. ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు. వాటికొచ్చే ధైర్యము చేత కాక మీ ఆయపని పిలిపిస్తున్నా వీటికి, ఏదో ఈడ వెలగబెట్టవయ్యా, ఇదంతా చేయండి అని. ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి, ఎక్స్ సీఎం గారికి, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు. నేను ఎమ్మెల్యే 20 సంవత్సరాలు అయింది. మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు, గత మనమందరం బాగుండాలా, మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలా, రాజకీయ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ చేసుకుందాం, అందరూ కూడా డెవలప్ చేయండి, పార్టీలకు అతీతంగా మనం పని చేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న చంద్రన్ అని కూడా నేను చెప్తున్నాను. ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాం. మన జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు, ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం. నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బాంబు గురించి కూడా చెప్పండి. ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి. దాంతోపాటు మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు, దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు. నిన్ను కూడా సిబిఐలు కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు. మా ఆయనతో పాటు దాదాపు 45 మందిని అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు. మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది. అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర్ రెడ్డి అని తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి, మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర్ రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్స్. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్కి చెప్తున్నాం. మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. కానీ మీ వాళ్ళు చేస్తుండేటివి నచ్చక మా పార్టీలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెన్లతో నరికి వేశారు, కాళ్ళు చేతులు నీరిగాయి. అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను. అదే తోపుదుర్తిలో వాల్మీకులకు సంబంధించిన వాల్మీకులు ఉన్నారు. వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ఇల్లు స్టేషన్, ఇల్లు జైలు పెట్టావు. మరి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి. ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు. అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి, చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి. ఎందుకంటే మా 6 మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ తోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లనే నష్టపోయారు. మరి ఆ కుటుంబాలు కూడా 6 మండలాలు తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది. మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ ఎంపీపీ మా చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ ఎంపీపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు. మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం. అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూదందాలు చేశారు. పాల డైరీ అని పేరు పెట్టి చాలామందితో కూడా పాలు పోపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం. అదే కాకుండా
ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ. మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయిన మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా? మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండన కూడా నువ్వు ఇవ్వలేదు. ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి, పేపర్లో వచ్చినాయి, చావు బతుకల్లో కూడా ఉన్నారు. అంత దారుణంగా కాళ్ళతో తన్ని, చెప్పులతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు. కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణ కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు. మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను. అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు. ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు. వాళ్ళని పిలిపించిన దానికే, నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఏదో మాకు ఫోన్లో రావయ్యా తెలుసు ఎవరితో మాట్లాడించడం, నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలో చేరుతాం కండవాళ్ళు ఏమన్నారు ఎంపీటీసీలు. నాకు వద్దు అలాంటి పని నేను చేయను అన్నా. ఈ 1 year తర్వాత నేను చేర్చుకుంటా కానీ నాకు వద్దని చెప్పాం. కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించక అంత చేతగాని దద్దమ్మ కాదు. నేను చెయ్యాలంటే చేస్తా, వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం. ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాం. మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవలు లేకోకుండా చేసిన వ్యక్తిని, ఒక ఎస్ఐ గారిని, ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోటు ఎట్లొస్తుందయ్యా? ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏంది రాసిస్తే అది నువ్వు మాట్లాడేస్తావా? నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు. కానీ మా ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ ఏ పార్టీ తప్పలు చేసినా వాళ్ళని శిక్షించండి అని చెప్పే వ్యక్తి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం. మీ ప్రభుత్వం అట్లా మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఎక్కడ వాడుకోం. నేను కూడా అదే చెప్తే, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తీసుకోపోయి కేసులు పెట్టండి, ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము. మరి అనవసరంగా దీనిలోకి రాజకీయాల్లోకి లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బలి చేస్తారు మీరు? అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా? డ్యూటీ చేసిన దానికి తప్ప దానికని ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా నువ్వు ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను. ఇది మర్డరా, చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తాను. నీ విజ్ఞతకే వదిలేస్తాం. మర్డర్లు చేపించేది మీరు, ఫ్యాక్షన్ మర్డర్లు చేసేది మీరు, మేం కాదు. ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం. ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మా కుటుంబాలని ఏదో రకంగా ఫ్యాక్షన్లోకి లాగాల, మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలనే ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.